ఇవాళ నేను ఫోల్డర్‌లో అనేది మీకు నేను ఇవాళ చూపిపోతున్నాను. దీనికోసం సింపుల్‌గా కంట్రోల్-షిఫ్ట్+N అని టైప్ చేస్తే ఫోల్డర్ షార్ట్‌కట్ అండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రిక్ మీకు నేను చూపిపోతున్నాను. దీనికోసం ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనకి ఫోల్డర్ నేమ్‌ని హైడ్ చేయాలి. అది హైడ్ ఎలా చేయాలో మీకు ఇవాళ నేను చూపిస్తున్నాను. దీనికోసం సింపుల్‌గా క్రియేట్ చేసిన తర్వాత మనం ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి F2 క్లిక్ చేయగానే అది రీనేమ్ కోసం F2 అనే షార్ట్ కట్ అండి. రీనేమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సిందంటే సింపుల్ గా ఆల్ట్ పట్టుకొని 255 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఫోల్డర్ నేమ్ అనేది హైడ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఫోల్డర్ కు ఉన్న నేమ్ ని హైడ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా రావాలి అంటే మన ఫోల్డర్ ని రీనేమ్ ఇస్తే నార్మల్ గా వచ్చేసింది. సెకండ్ ట్రిక్ వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇవాళ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. విత్ ఇన్ 1 minute లో మనం నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మనం నోట్ ప్యాడ్ అనే ఫైల్ అనేది మనకు కావాల్సి ఉండిద్దండి. విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ వాడే వాళ్ళు అయితే నోట్ ప్యాడ్ అనే పేరు చేంజ్ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అనే పేరు ద్వారా మనకి రిలీజ్ చేశారండి. అది బై డిఫాల్ట్ గా మనకు ఉండిద్ది. టెక్స్ట్ డాక్యుమెంట్ లో నేను ఎగ్జాంపుల్ గా MD అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ABCDEFG అని ఈ ఆల్ఫాబెట్స్ తో నేను ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. టైప్ చేసిన తర్వాత మనం దీన్ని సేవ్ చేయాల్సి ఉండిద్దండి. సేవ్ యాజ్ లో మనం దీనికి ఎగ్జాంపుల్ గా నేను దీనికి ఒక టెక్స్ట్ అనే దాన్ని ఇస్తున్నాను. టెక్స్ట్ అనే పేరు ద్వారాతో దీన్ని సేవ్ చేస్తున్నాను. టెక్స్ట్ అనేది సేవ్ చేసే చోట మనం ఏం చేయాలంటే సింపుల్ గా .bat అని క్లిక్ చేసి సేవ్ చేసేసి సరిపోద్ది. వన్స్ సేవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా సేవ్ అయిందండి. దీన్ని మనం డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఎన్ని పేర్లు ఆల్ఫాబెట్స్ తో మనం ఎన్ని ఫోల్డర్స్ ఇచ్చామో అన్ని ఫోల్డర్స్ అనేది ఆటోమేటిక్ గా మనకు వచ్చిందండి. చూసారా, నేను ABCDEFGF అనే ఆల్ఫాబెట్స్ తో ఫోల్డర్స్ కావాలి కాబట్టి నేను ఆ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను కాబట్టి ఆ ఆల్ఫాబెట్స్ తో ఫోల్డర్స్ అనేది వచ్చినాయండి. లేదు మీకు కావాల్సిన నేమ్ ప్రకారం ఇన్ని నేమ్స్ తో కావాలి ఫోల్డర్స్ అన్నా కూడా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం PCB అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.